హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో మీరందరూ ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నమాట. సో నేను ఎప్పుడైతే తాండేల్ మూవీ చూసి రావడం జరిగింది అనమాట. నాగ చైతన్య అండ్ సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వం రూపొందించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అనమాట తాండేల్ అనమాట. నిజ జీవిత సంఘటనలు రూపొందించిన అనమాట. ఇది మత్స్యకారుల మధ్య జరిగిన ఒక సంఘటనని నిజ జీవితం రూపంలో నాగ చైతన్య అండ్ సాయి పల్లవి అయితే చాలా బాగా యాక్ట్ చేశారనమాట. కథ సారాంశంలోకి వెళ్ళినట్లయితే సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళిన తోటి మత్స్యకారులందరినీ ముందుకు నడిపించిన నాయకుడి పేరే తాండేల్ అన్నమాట. తన తండ్రి తాండేల్ కావడంతో చిన్ననాటి నుంచి ఆయన దగ్గర నుంచి నాయకుడు ఎలా ఉండాలో నేర్చుకుంటాడు రాజు నాగ చైతన్య. అలా పెద్ద అయ్యాక రాజు కూడా అందరి కష్టాలను విని వాళ్ళ కోసం నిలబడడంతో అందరూ అతన్ని తాండేల్ అంటూ ఎంచుకుంటారన్నమాట. రాజుకు చిన్ననాటి స్నేహితురాలైన సత్య సాయి పల్లవి అంటే ప్రాణమాట. బుజ్జి తల్లి అంటూ ప్రేమగా పిలుస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మధ్య సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఎందుకంటే ప్రేమ అంటే రాజు అంటే సత్యకి కూడా చెప్పలేనంత ప్రేమ. ఏడాదిలో 9 నెలలు సముద్రంలో వేటతోనే గడిపే రాజు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా అని ఎదురు చూస్తూ గడుపుతుంటుంది. ఈసారి వేటకి వెళ్ళొచ్చాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయిస్తారు. అలా ఈసారి సముద్రంకి వెళ్ళాక తుఫాను కల్లోలం సృష్టిస్తుంది. పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళిన రాజు పడవని అందులోని మత్స్యకారులకి అక్కడికి అధికారులకు బందీలుగా చేసి జైల్లో వేస్తారన్నమాట. అప్పుడు రాజు కోసం సత్య ఏం చేసింది? సొంతూరు శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యాలేశం నుంచి పాకిస్తాన్ సరిహద్దుల వరకు వెళ్ళిన ఆమె రాజుని ఇతర మత్స్యకారులను విడిపించిందా? రాజు సత్య కలుసుకుంటున్నారా? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందన్నమాట. సముద్రం పైన ఆధారపడే మత్స్యకారుల జీవితాన్ని ఒక జంట మధ్య ప్రేమ, దేశభక్తిని సమపాలలో ఆవిష్కరిస్తూ భావోద్వేగాలను పంచుతుందన్నమాట చిత్రం. ఇది నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో రూపొందించిన చిత్రం అని సంగతి తెలిసిందే. ముందు విన్నప్పుడు ఇదొక డాక్యుమెంటరీగా సరిపడే కథలా అనిపించింది. నాగ చైతన్య ప్రచార కార్యక్రమంలో చెప్పారు. అలాంటి ఓ కథకి రాజు సత్య మధ్య హృదయమైన ప్రేమను ముడిపెడుతూ దానికి సినిమాటిక్ హంగుల్ని జోడించి తెరపైన ఆసక్తిని రేకెత్తించడంలో దర్శకుడు విజయవంతమైన చెప్పొచ్చన్నమాట. నాయకుల మధ్య కెమిస్ట్రీ, ఈ ఇద్దరి నటన, విజువల్స్, సంగీతం కలిసిన సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళాయన్నమాట. కథానాయకుడి పరిచయం నుంచి సినిమా స్టార్టింగ్ ఎండ్ వరకు అయితే మంచి సన్నివేశాలను అయితే బాగా అయితే రూపుదిద్దుకుని చెప్పొచ్చన్నమాట. ఇందులో హైలైట్ వచ్చేసి బుజ్జితల్లి పాటతో మధ్యలో వచ్చే సన్నివేశాలు కథలోని ప్రేమ కోణాన్ని, భావోద్వేగాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళని చెప్పొచ్చన్నమాట. రాజు తాండేల్కి ఎన్నికైనప్పుడు వచ్చే శివుడి పాటకి వాటిని చిత్రీకరించిన విధానం కూడా ప్రథమార్థానికి హైలైట్గా నిలుస్తాయి. విరామానికి ముందు వచ్చే సన్నివేశాల నుంచి అసలు కథ మొదలవుతుంది. సముద్రంలో తుఫాను చూపిస్తూ తీర్చిదిద్దిన ఈ సన్నివేశాలు బాగుంటాయి అన్నమాట. ద్వితీయార్థంలో కథ పాకిస్తాన్కి చేరడంతో ప్రేమ కథ కాస్త దేశభక్తి వైపు మలుపు తీసుకుంటుంది. ఈ తరహా నేపథ్యంలో సన్నివేశాలు ఇదివరకు చాలా సినిమాలు చూసిందే అయినా దేశభక్తి అనే భావోద్వేగం అందరికీ కనెక్ట్ అయ్యే అంశం కావడంతో చాలా వరకు ప్రభావం అయితే చూపిస్తుంది మన సినిమా మీద అయితే. నాకైతే సినిమా అయితే బాగా నచ్చింది. మీకు ఎలా కనిపించింది కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇది ఇలా ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి లవ్ యూ ఆల్. జై హింద్.